బ్లూంబర్గ్ ఫినాన్షియల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా నుంచి మనం ఇవాళ కొన్ని స్ట్రాటజీస్ ఎలా నేర్చుకుందాం. ఓకే, అంటే నేను కొన్నే చెప్పగలను. మీరు ఆన్లైన్లో ఇంకా ఎక్కువ స్ట్రాటజీ నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఫినాన్షియల్ మార్కెట్ అంటే స్టాక్స్, బిజినెస్ న్యూస్, డేటా అనాలిసిస్, కస్టమర్ రిక్వైర్మెంట్, కస్టమర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, క్లయింట్, ఇవన్నీ కూడా మనకి ఒక ఎంప్లాయీగా, ఒక టీమ్ మెంబర్గా అన్నీ కూడా మనతో సింక్ అవుతాయి. సో మనం బ్లూంబర్గ్ నుంచి ఎలా ఏం నేర్చుకోవాలి వాళ్ళు మనం కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బ్లూంబర్గ్ గురించి చెప్పుకుందాం. బ్లూంబర్గ్ 1981లో స్టార్ట్ అయ్యింది. అంటే అంతకుముందు రూటర్స్, డౌ జోన్స్ ఉండేది. అంటే వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టర్స్కి బిట్స్ అండ్ పీసెస్గా ఇచ్చేవాళ్ళు. అంటే స్టాక్ లైవ్ డేటా, లైవ్ ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. అప్పుడు బ్లూంబర్గ్ ఆయన 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 పేరు మిషెల్ బ్లూంబర్గ్. ఆయన ఏం చేశారంటే బ్లూంబర్గ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి కస్టమర్స్కి లైవ్ డేటా ఇద్దాం. అంటే స్టాక్స్ ఏం జరుగుతుంది, కంపెనీస్ ఎలాగ అప్ అండ్ డౌన్ అవుతుంది, సో లైవ్ ప్రెజెంటేషన్ ఇద్దామని చెప్పేసి ఈ యొక్క ఫినాన్షియల్ మీడియాని క్రియేట్ చేశారనమాట. సో ఫైనల్గా ఈ ఈ వీడియో ఏంటంటే, మెసేజ్ ఏంటంటే కాంపిటెన్సీని ఎలా బీట్ చేయాలి, అంటే ఆల్రెడీ ఉన్న కాంపిటీషన్ ఎలా బీట్ చేయాలి. ఇప్పుడు మనం సో ఈమెయిల్స్ ఏంటంటే బోల్డ్గా, ప్రిసైజ్గా, టు ద పాయింట్, కన్సైజ్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే మీ ఈమెయిల్స్ చదువుతున్నప్పుడు అటుపక్క వ్యక్తికి, అది మీ మేనేజర్ కానీ అయ్యుండొచ్చు, కస్టమర్ కానీ అయ్యుండొచ్చు, ఒక బిల్డ్, ఒక ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఒక ట్రస్ట్ను బిల్డ్ చేసుకోవాలి. సో పాయింట్ నెంబర్ 2, సో మీరు మీటింగ్స్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా హెవీ కంటెంట్ పెట్టద్దు. స్లైడ్ ఒక క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అంటే మీ యొక్క స్టోరీ టెల్లింగ్, అంటే ఒక స్టోరీ టెల్లింగ్ కూడా ఒక ఆర్ట్. మీ మీటింగ్స్లో ఆ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా నీట్గా ఉండాలి. మీ క్లయింట్ కనుక, మేనేజర్స్ కనుక సైలెంట్గా ఉంటే చాలాసేపు అంటే వాళ్ళ అటెన్షన్ లూజ్ అయినట్టే. 3, క్వాలిఫికేషన్ స్కిల్స్, క్వాలిఫికేషన్ ప్రాజెక్ట్స్. అంటే మీ కాంపిటీటర్స్ మీరు చెక్ చేయండి, వాళ్ళు ఎటువంటి రిపోర్ట్స్, ప్రజెంటేషన్స్ వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి. అంటే రొటీన్ చార్ట్స్, రొటీన్గా సేమ్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ రొటీన్గా అవే స్లైడ్స్ అవే యూస్ చేస్తాను చూడండి. సో మీరేం చేస్తారంటే ఇప్పుడున్న యూనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, చాట్ బోర్డ్స్ కానీ, చాట్ జీపీటీస్ ఇటువంటివి యూస్ చేసి ఇంకా ఆ స్లైడ్స్ అదే సేమ్ కంటెంట్ డిఫరెంట్గా మీరు ప్రజెంట్ చేయగలరా. ఇంకో పాయింట్ అంటే ప్రాసెస్ ఆప్టిమైజేషన్. సో ఏమైనా ఆప్టిమైజేషన్ ఉన్నాయో మీ ప్రాసెస్లో, ఏమైనా కస్టమర్స్ కానీ, మీ మేనేజర్స్ కానీ యూనో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా మీ యొక్క రిపోర్ట్స్ కానీ, మీ ప్రాసెస్ కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో అందులో ఏమైనా మీరు ఒక వేస్టేజ్ రిమూవ్ చేయొచ్చు అని. లాస్ట్ పాయింట్, టీమ్ని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకండి. అంటే కాంపిటేటివ్గా ఉండండి, కానీ కూడా ఓ ఎంపతి, అంటే టీంకి ఎప్పుడు కూడా హెల్ప్ చేయాలి. టీంకి ఎప్పుడు కూడా మీరు అవైలబుల్గా ఉండాలి.